హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసే మరచలు. ఈరోజు మన వీడియోలో అల్లం గారెలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది కూడా మిక్సీలో రుబ్బిన పిండితో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా, నూనె లాక్కుండా చాలా బాగా వస్తాయి. కొన్ని టిప్స్ పాటించి చేస్తే చాలండి, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. గారెలకి ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నానండి. నేను చాయ్ మినప్పప్పే తీసుకున్నాను. అలాగే ఇది 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి 4-5 గంటల పాటైనా నానబెట్టుకోవచ్చు, లేదా నైట్ నానబెట్టుకొని ఉదయం అయినా వేసుకోవచ్చు. నూనె లాగుతుందేమో, అలా ఏమీ అవసరం ఉండదండి. ఎంత బాగా అంతే అంత బాగా వస్తాయి. అదే పొట్టు మినపప్పు అనుకోండి, ఇంతసేపు నానాల్సిన అవసరం ఉండదు. పొట్టు మినపప్పుతో చేసినప్పుడైతే కాస్త జాగ్రత్తగానే చేయాలి. అవైతే నూనె లాగుతాయి. నేను నైట్ నానబెట్టానండి. ఇది మరుసటి రోజు ఉదయం. చూడండి, ఇది ఇలా బాగా నానింది కదా. ఇప్పుడు ఇది 3-4 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక ఇప్పుడు ఇది మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి, లేదా మీరు గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో మనం ముందుగా కడుక్కున్న పప్పుని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే సరిగ్గా నలగదు. ఇలా పప్పు వేసుకున్నాక కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గారెల కండి చాయ్ పప్పుతో చేసేటప్పుడు ఒకలా చేసుకోవాలి, పొట్టు మినపప్పుతో చేసేటప్పుడు ఒకలా చేసుకోవాలి, అలాగే మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకలా రుబ్బుకోవాలి, గ్రైండర్లో రుబ్బేటప్పుడు ఒకలా రుబ్బుకోవాలి. అలా అయితేనే మనకి గారెలు బాగా వస్తాయి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా కాస్త మెత్తగానే ఉండాలి. మిక్సీలో చేసుకోవాలి అనుకున్నప్పుడు పిండి మెత్తగా రుబ్బుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. బాగా గట్టిగా ఉన్నా కూడా గారెలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగతా పప్పంతా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. అలాగే మిక్సీలో పట్టుకునేటప్పుడు నీళ్లు కూడా ఎక్కువే పడతాయి. అదే మీరు గ్రైండర్లో వేసుకోవాలి అనుకుంటే మరీ ఇంత మెత్తగా అవసరం ఉండదు. అలాగే దీనికంటే కొంచెం గట్టిగా రుబ్బుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది గ్రైండర్లో రుబ్బిన పిండిలా రావాలి అంటే 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పిండి ఫ్లఫీగా వచ్చి గారెలు బాగా వస్తాయి. చూడండి, పిండి అంతా ఇలా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 20 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. వెంటనే వేసుకోకూడదు. 20 నిమిషాల తర్వాత వేసుకుంటే మీకు గారెలు మెత్తగా వస్తాయి, గట్టిగా లేకుండా. గ్రైండర్లో రుబ్బిన పిండి అయినా సరే కాసేపు అలా ఉంచేసేయాలి. ఈ లోపల అల్లం కారం చూద్దాం. అల్లం కారం కోసం అల్లం ముక్కలు, అల్లం 2 ఇంచులు తీసుకున్నాను, పచ్చిమిర్చి 5 కాయలు. ఇలా అల్లం పచ్చిమిర్చిని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా ఉండకూడదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. అల్లం ముక్కలు వేసేదానికంటే కూడా ఇలా కచ్చాబచ్చాగా దంచింది వేస్తే బాగుంటుంది. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి పొరపాటున పిండి పలచనయింది అనిపిస్తే అస్సలు కంగారు పడక్కర్లేదు. మీరు 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, కాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి కారం, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, చిన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బియ్యపిండి అండి. బియ్యపిండి వేయడం వల్ల గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. 2.5 స్పూన్ల బియ్యపిండి వేసి కలుపుకోవాలి. గ్రైండర్లో రుబ్బిన పిండికైనా ఇదే విధంగా బియ్యపిండి వేసి కలుపుకోవచ్చు. నేను 200 గ్రాముల పప్పుకి 2.5 స్పూన్ల వరకు బియ్యపిండి వేశాను కదండి. ఇలా బియ్యపిండి వేసాక గారె గనక మీకు అంతగా మెత్తగా అనిపిస్తే ఇంకొక 2 స్పూన్ల వరకు వేసి కలుపుకోవచ్చు. ఏం పర్వాలేదు. బియ్యపిండి వేయడం వల్ల గట్టిగా వస్తాయేమో అన్న భయం ఉండదు. చాలా క్రిస్పీగా బాగుంటాయి. ఒకసారి మీరు తేడా కూడా చూడండి, బియ్యపిండి వేసిన దానికి వేయని దానికి ఎంత తేడా ఉంటుందో. చూడండి, పిండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు గారె ఒత్తుకోవడానికి ఇలా నీళ్లు తీసుకోవాలి. అరిటాక్ కానీ కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. చైన్ ఒకసారి తడి చేసుకొని ఇలా పిండి తీసుకొని ఈ విధంగా
ఒత్తుకోవాలి. మరి పల్చగా ఒత్తకూడదండి. పైన లైట్గా ఒత్తి ఇలా మధ్యలో చిల్లు పెట్టుకోవాలి. మనం పిండి తీసుకునే ప్రతిసారి కూడా చేయి తడి చేసి తీసుకోవాలి. అలా అయితే మీకు చేతికి అంటుకోకుండా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. గారెలకి నూనె బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే మీకు పైన పగుళ్ళ కింద వచ్చేస్తాయి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా గారెలు వేసుకోవాలి. చూడండి గారె వేసిన వెంటనే పైకి పొంగుతుంది కదా. ఇలా పైకి పొంగింది అంటే మీకు గారెలు మెత్తగా ఉన్నట్టు. అదే మునిగిపోయిందనుకోండి పిండి చాలా గట్టిగా ఉన్నట్టు. అలా అయితే గారెలు కూడా గట్టిగా వచ్చేస్తాయి. వేసిన వెంటనే కదపకూడదు. కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. నూనె సరిగ్గా వేడవకుండా వేస్తే ఇవి చాలా నూనె లాగేస్తాయండి. ఎందుకంటే ఎక్కువసేపు వేగుతాయి కదా, అందువల్ల. చూడండి ఇవి ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా కాస్త నొరగ తగ్గింది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని గారెలు వేసుకోవాలి. చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది కదా క్రిస్పీగా ఉన్నట్టు. అలాగే మీరు ఒకవేళ పొట్టు మినపప్పుతో గారెలు వేసుకోవాలి అనుకుంటే పొట్టు మినపప్పు ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే అది పప్పు అంతా ఒకేసారి గ్రైండ్ చేసుకోకూడదండి. ఒక 3 వాయిలు 4 వాయిలకి సరిపడా గ్రైండ్ చేసుకోవాలి. మిగతాది మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే గారెలు నూనె లాగేస్తాయి. పిండి కూడా ఇంత మెత్తగా రుబ్బుకోకూడదు. దానికైతే బియ్యపిండి వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఎలైనా పొట్టు మినపప్పుతో చేసిన గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా దీనికంటే బాగుంటుంది. చూడండి అన్నీ ఇలా వేయించుకున్నాం కదా, ఇంతేనండి అల్లం గారెలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. ఇవి ఇలా ఉట్టిగా తినచ్చు, లేదా అల్లం పచ్చడితో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.